ఓం సాయిరామ్. లక్ష్మీబాయి షిండే సాయిబాబాకు అత్యంత సమీప భక్తురాలు. ఆయన జీవించిన కాలంలో షిరిడీలో నివసించేది. ఆమె సాధారణ కుటుంబానికి చెందినవారు. ద్వారకామాయి దగ్గరే నివసించేది. ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టడం, ద్వారకామాయి శుభ్రం చేయడం, ఆయనకు అవసరమైన సేవలు చేయడం లక్ష్మీబాయి భక్తి జీవితంలో ఒక భాగం. లక్ష్మీబాయి ఎప్పుడూ సాయిబాబాను తన పెద్దన్నయ్యలా భావించేది. ప్రేమతో, గౌరవంతో ఆయనను పిలిచేది. బాబా కూడా ఆమెను కుటుంబ సభ్యురాలుగా ఆదరించేవారు. ఆమెకు బాబా కేవలం ఒక సంతు మాత్రమే కాదు, రక్షాబంధన్ అన్నయ్య, అంటే చెల్లిని కాపాడే సోదరుడు అన్నమాట. రక్షాబంధన్ పండుగ రోజున లక్ష్మీబాయి ఒక సాధారణ దారం అంటే రాఖీ మరియు కొద్దిపాటి మిఠాయిలు తీసుకుని ద్వారకామాయికి వెళ్ళేది. ప్రేమతో బాబా చేతికి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదాలు కోరేది. అన్నయ్యలా తన రక్షణ కోసం ప్రార్థించేది. బాబా చిరునవ్వుతో చేతిని ముందుకు చాపి రాఖీ కట్టించుకునేవాడు. ఈ బంధాన్ని ఎంతో ప్రేమగా గౌరవించేవాడు. ఆ తర్వాత ఆమెకు ఊది అంటే పవిత్రమైనటువంటి విభూది మరియు కొన్నిసార్లు నాణాలు లేదా పండ్లు ఇచ్చి ఆశీర్వదించేవారు. లక్ష్మీబాయికి బాబా చేతికి రాఖీ కట్టడం కేవలం ఆచారం కాదు, అది ఆయన రక్షణలో తాను ఎప్పటికీ ఉంటానని ప్రకటించే ప్రేమ బంధం. బాబా ఈ చర్య ద్వారా నిజమైన అన్నచ్చల రక్త సంబంధంతో మాత్రమే కాకుండా ప్రేమ, విశ్వాసం, ఆధ్యాత్మిక అనుబంధంతో ఏర్పడుతుందని తెలియజేశారు. లక్ష్మీబాయి షిండే భక్తి అంత లోతైంది కాబట్టి 1918లో తన చివరి క్షణంలో బాబా ఆమెకు 9 వెండి నాణాలు ఇచ్చారు. ఇది నవవిధ భక్తికి ప్రతీక. ఇది అరుదైన బహుమతి. ఆమె జీవితాంతం ఆ నాణాలను భక్తితో భద్రపరిచేది. ఇది ఒక చెల్లికి ఒక అన్నకు ఉన్నటువంటి సంబంధం. ఓం సాయిరామ్.